క్రానిక్ కిడ్నీ డిజీజ్ అంటే కిడ్నీ ఫెయిల్యూర్ అని అర్థం అనమాట. సో కిడ్నీ ఫెయిల్యూర్ అంటే కిడ్నీల యొక్క పనితీరు ఎప్పుడైతే తగ్గుతుందో దాన్ని కిడ్నీ ఫెయిల్యూర్ అంటారు. టెక్నికల్గా దీన్ని క్రానిక్ కిడ్నీ డిజీజ్ అంటారు అనమాట. సో కిడ్నీ ఫంక్షన్ మీకు ఈజీఎఫ్ఆర్ అంటారు, ఎస్టిమేటెడ్ జిఎఫ్ఆర్ అని, గ్లోమరులర్ ఫిల్ట్రేషన్ రేట్ అనే ఒక ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములాకి క్రియాటినిన్, పేషెంట్ యొక్క వయసు అండ్ జెండర్ అంటే మేలా ఫీమేలా అనేది ఇంపార్టెంట్. ఈ 3 వేరియబుల్స్ మనము ఫార్ములాలో పెడితే మనకి జిఎఫ్ఆర్ అనేది వస్తుంది. సో జిఎఫ్ఆర్ ఎప్పుడైతే 60 కన్నా తక్కువ ఉంటుందో అప్పుడు మనం కిడ్నీ ఫెయిల్యూర్ ఉంది, సికేడి ఉంది అని చెప్తాము. సో ఈ జిఎఫ్ఆర్ తగ్గడానికి కారణాలు చాలా ఉంటాయి. అంటే కిడ్నీ ఫెయిల్యూర్ తగ్గడానికి చాలా కారణాలు ఉంటాయి. డయాబెటీస్ కానీ, లేకపోతే బీపీ ఉండడం కానీ, లేదు కిడ్నీలో రాళ్ళు ఉండి దాన్ని మంచిగా ట్రీట్మెంట్ చేయకపోతే కిడ్నీ ఫెయిల్యూర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇవి కాకుండా ఒబేసిటీ, స్మోకింగ్, ఆల్కహాల్ వీటి వల్ల కూడా కిడ్నీ ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కిడ్నీలో ఇన్ఫెక్షన్స్ అంటే పైలోనెఫ్రైటిస్ అంటారు, లేదు బ్లాడర్ ఇన్ఫెక్షన్స్, ఇవన్నీ మంచిగా కరెక్ట్ టైంకి మనము డయాగ్నోస్ చేసుకోకుండా, కరెక్ట్గా ట్రీట్మెంట్ ఇవ్వకుండా, అంటే యాంటీబయాటిక్స్ కరెక్ట్గా మనము ఇవ్వకపోతే, సరైన సమయంలో, ప్లస్ నెంబర్ ఆఫ్ డేస్ కూడా ఇంపార్టెంట్. సో ఇన్ఫెక్షన్స్ అనేది అన్ట్రీటెడ్గా ఉంటే కిడ్నీ ఫెయిల్యూర్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. సో సికేడి అంటే కిడ్నీ ఫెయిల్యూర్ అవ్వడానికి మినిమం 3 months అంటారు. సో కిడ్నీ ఫెయిల్యూర్ అంటే క్రియాటినిన్ పెరగడం కానీ, కిడ్నీ పనితీరు తక్కువ అవడం కానీ 3 months కన్నా అబవ్ ఉంటే కిడ్నీ పర్మనెంట్గా ఫెయిల్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో మోర్ దాన్ అంటే కిడ్నీ ఫెయిల్యూర్ మోర్ దాన్ 3 months ఈజ్ కాల్డ్ క్రానిక్ కిడ్నీ డిసీజ్. ఈ కారణాలు కాకుండా వంశపారపరంగా వచ్చే కిడ్నీ వ్యాధులు కూడా ఉంటాయన్నమాట. పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్ అని, కొన్ని కిడ్నీలో ఉండే ఫిల్టర్లో ప్రాబ్లం వచ్చే వ్యాధులు కూడా ఉంటాయి. వీటి వల్ల కూడా కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యే అవకాశాలు ఉంటాయి.